నమస్తే. నేను మీ అశ్విని కుమార్. ముందుగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ అగ్ని ప్రమాదానికి గురైనట్టుగా స్కూల్లో అన్ని విజువల్స్ అన్నీ చూసాం మనం. పవన్ కళ్యాణ్ కుటుంబ సమేతంగా కూడా సింగపూర్లోనే ఉన్నారు. మార్క్ శంకర్ విజువల్స్ ఫోటో విడుదల చేశారు. ప్రస్తుతానికి క్షేమంగా ఉన్నట్టుగా మనకి తెలుస్తోంది. కోలుకుంటున్నాడని ఆసుపత్రి వర్గాలు కూడా తెలిపినాయి. మార్క్ శంకర్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ అభిమానుల వలన లేదా ఆయన చేసిన అడవి తల్లి బాటలో శివాలయంలో పూజలు కూడా చేసి ఆ తర్వాత రోజు వెళ్ళారు. సో ఇదంతా కూడా కాపాడింది అంటూ కూడా అందరూ ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇలాంటి తరుణాల్లో బీఆర్ఎస్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు నిజామాబాద్ మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత ఒక పాడ్కాస్ట్ ప్రోగ్రాంలో పాల్గొని పవన్ కళ్యాణ్ మీద చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హోరెత్తున్నాయి. జనసేన కార్యకర్తలందరూ కూడా చాలా బాధకి ఆవేశానికి లోనవుతున్నారు. కల్వకుంట్ల కవిత ఆవిడ తీహార్ జైలుకి వెళ్ళొచ్చాక V6 ఛానల్లో మాట్లాడుతూ నాకు జైలు జీవితం చాలా నేర్పించింది, ఈ జీవితం చాలా చిన్నది, చాలా మంచి పనులు చేయాలి, ఇప్పుడు మెచ్యూర్ అయ్యాను నేను రాజకీయాల్లో కూడా అంటూ కూడా ఆమె ఇంటర్వ్యూ ఇచ్చిన కొన్ని రోజుల తర్వాత ఈ పాడ్కాస్ట్ ప్రోగ్రాంలో ఈవిడ మాట్లాడుతూ కూడా పవన్ కళ్యాణ్ మీద కొన్ని అభ్యంతరకరమైన వ్యాఖ్యలను చెప్పచ్చు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇవైతే తీవ్ర దుమారం లేపుతున్నాయి. పవన్ కళ్యాణ్ చాలా వీడియోస్ చేస్తూనే ఉన్నాను. పవన్ కళ్యాణ్ మీద ఎందుకు చేస్తాను పవన్ కళ్యాణ్ మీద అంటే మంగళవారం నాడు జాతీయ మీడియా అంతా కూడా టైమ్స్ నౌ, రిపబ్లిక్ టీవీ, ఇండియా టుడే ఇలా జాతీయ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అంతా కూడా భారతదేశంలో ప్రస్తుతం ఈ నరేంద్ర మోడీ ఇలా తర్వాత రీజనల్ పార్టీస్కి సంబంధించి అకౌంటబిలిటీ ఉన్న నాయకుడు, క్రెడిబిలిటీ ఉన్న నాయకుడు పవన్ కళ్యాణ్ అంటూ కూడా మంగళవారం నాడు కొన్ని స్టోరీస్ ఇచ్చినాయి. పవన్ కళ్యాణ్ చాలా వీడియోస్లో చెప్పినట్టుగానే పాన్ ఇండియన్ పొలిటీషియన్ అయ్యాడన్నాను, సౌత్ ఇండియన్ అన్నాను, తర్వాత పాన్ ఇండియన్ పొలిటీషియన్ అయ్యాడన్నాను. ప్రస్తుతం క్లియర్ కట్గా చెప్పచ్చు పవన్ కళ్యాణ్ ఈజ్ అన్ పాన్ ఇండియన్ పొలిటీషియన్ అని. కవిత ఆవిడ మాట్లాడుతూ చాలా దురదృష్టము పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్కి డిప్యూటీ సీఎం అవ్వటము, ఆయనకి ఎక్కడా క్రెడిబిలిటీ లేదు, ఆయన ఈరోజు ఒక మాట మీద ఉంటారు, తర్వాత రోజు మాట మారుస్తారు, ఆయన గురించి పట్టించుకోక్కర్లేదంటూ కూడా కవిత మాట్లాడారు. బీఆర్ఎస్ 25 సంవత్సరాల ఆవిర్భావ సభ కూడా ఏప్రిల్ 27 జరగబోతోంది. ఈ జరిగే ముందు వ్యాఖ్యలు ఎట్లా ఉంటాయి, ఎవరిని ఇబ్బందికి గురి చేస్తాయి, ఇవన్నీ కూడా ఆలోచించి మాట్లాడిన అవసరం ఎంతైనా ఉంది. కేటీఆర్ ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ ఇట్లా అగ్ని ప్రమాదానికి గురయ్యాడు అనగానే ఆయన చాలా మర్యాదపూర్వకంగా ట్వీట్ చేశాడు, తొందరగా కోలుకోవాలని. ఆనందపడ్డారు జన సైనికులందరూ కూడా. పవన్ కళ్యాణ్ త్వరలోనే తెలంగాణలో పార్టీని విస్తరించబోతున్నట్టుగా కూడా వార్తలు అందుతున్నాయి. తెలంగాణలో టీడీపీ, బీజేపీ, జనసేన ఒక అలయన్స్గా ఫామ్ అవ్వచ్చన్న ఊహాగానాలు అయితే బాగా నడుస్తున్నాయి. పవన్ కళ్యాణ్ కూడా త్వరలోనే తెలంగాణలో కూడా పార్టీని విస్తరిస్తానని కూడా ప్రకటించారు. ఇలాంటి సమయంలో కవిత పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ విస్తరించి ఒకవేళ కూటమి ఫామ్ అవుతే బీఆర్ఎస్కి ఇంకా గండి కొడుతుందని ఆ ఉద్దేశంతో వ్యాఖ్యానించారనేది అయితే ఆమెకే తెలియాలి. పవన్ కళ్యాణ్ క్రెడిబిలిటీ లేదన్నారు, మాట మీద నిలబడ్డన్నారు. ఒక్కసారి మనం మన్యంలో ఆయన పర్యటన ఇవన్నీ చూసుకుంటే ఎప్పుడో 7 సంవత్సరాల కిందట ఇచ్చిన మాట, ఆ తర్వాత 2024 అసెంబ్లీ ఎన్నికల ముందు ఆయన ఇచ్చిన స్టేట్మెంట్స్, ప్రస్తుతం ఆయన చేస్తున్న పనులు ఇవన్నీ చూస్తే మాట మీద ఎవరున్నారు, ఎవరు నిలబడ్డారు అన్నది కవితకి బాగా అవ్వాలి. ఈ సమయానికి అర్థం అవ్వాలి. ఎందుకంటే మన్యం జిల్లాలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా డోలీల కష్టం కానీ, రోడ్లు కానీ, లైట్లు కానీ ఇవన్నీ లేవు. వీటన్నిటికీ సంబంధించి పవన్ కళ్యాణ్ దూరదృష్టితో అన్ని ఆలోచించి మాట్లాడాడు. రాజకీయాల్లో అందరూ మాట్లాడతారు కానీ వాటిని నెరవేర్చడం కొంతమంది వరకే సాధ్యము. అందులో పవన్ కళ్యాణ్ మన్యంలో నక్సల్స్ బాగా ప్రభావితం ఉన్న ఏరియా, ఛత్తీస్గఢ్ లాంటి చోట ప్రస్తుతానికి రోజుకు ఒక ఎన్కౌంటర్ చూస్తున్నాము. మావోయిస్టులకి పోలీసులకి మధ్య
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నక్సలిజంని నిర్మూలిస్తానని ఇలాంటి స్టేట్మెంట్లు ఇస్తున్న సమయంలో ఎన్డీఏలో పార్ట్నర్ అయిన జనసేన నాయకుడు అట్లాగే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం మన్యం జిల్లాలో ఒకరోజు నిద్ర చేయటము, ఆ తర్వాత శివాలయంకి వెళ్ళటము, ఆ తర్వాత రోడ్ల అభివృద్ధికి సంబంధించి 1,000 కోట్లు దీనికి ప్రణాళిక సిద్ధం చేయటము, ఇవన్నీ కూడా చాలా సాహసోపేతమైన చర్య. తెలుసు ఆయనకి ప్రాణాలకి ప్రమాదం ఉంటుందని ఆయన ఇచ్చిన మాట కోసం కట్టుబడి చేసిన వ్యక్తి. ప్యారలల్గా ఇంకో సైడ్ ఆఫ్ ది కాయిన్ చూద్దాము. కవిత నేషనల్ మీడియాలో నేను చెప్పినట్టుగానే పవన్ కళ్యాణ్ క్రెడిబిలిటీ ఉన్న నాయకుడు అంటూ కూడా అన్ని టెలికాస్ట్ చేసినప్పుడు ఇదే కవిత గురించి ఆవిడ మర్చిపోతున్నారు. కొన్ని నెలల కిందట మద్యం కుంభకోణంలో ఆ పేరు మీద వచ్చిందే తప్ప రీజనల్ లేదా నేషనల్ ఛానల్స్లో కుంభకోణంలో ఈమె పేరుంది, ఈవిడ తిహార్ జైలుకి వెళ్ళి వచ్చిన వ్యక్తి అనే టెలికాస్ట్ చేసినాయి. కానీ ఎక్కడ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించో లేకపోతే ఇట్లా ఖమ్మం జిల్లాలోనో లేకపోతే వరంగల్ జిల్లాలో నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించినట్టుగా ఎక్కడ కూడా మనం ఒక కథనం చూడం. కంపారిజనే లేదు ఇద్దరికి. పవన్ కళ్యాణ్ క్రెడిబిలిటీ ఉండకపోవచ్చు, 2019 ముందు మాట మార్చి ఉండొచ్చు. కానీ ప్రస్తుతం ఉన్న పవన్ కళ్యాణ్ తాను ఇచ్చిన వాగ్దానాల మీద తన మాట మీద తాను ముందుకే వెళ్తున్నాడు తప్ప ఎంత కష్టమైనా లేదా ఎంత ఖర్చైనా కూడా వెనకడుగు వేయట్లేదు. ఆంధ్రప్రదేశ్లో మనం బాగా చూస్తున్నాము. పవన్ కళ్యాణ్ గురించి ఎక్కువ చర్చ నడుస్తుంది గత 6 నెలలుగా. ఒక పక్క సనాతన ధర్మ, ఒక పక్క అభివృద్ధి పనులు, ఒక పక్కన ఇచ్చిన మాట పెండింగ్లో. ఆయన ఇంతకుముందు ఎన్నికలప్పుడు ఏం మాట్లాడాడు, గుడివాడలో వాటర్ ప్రాబ్లం గురించి కానీ, ఈ మన్యం జిల్లాల్లో రోడ్లు సంబంధించింది కానీ, అరకులో కాఫీ అభివృద్ధి కానీ, ఇవన్నీ కూడా ఒకటొకటి ఆయన అమలు చేసుకుంటూ వెళ్తున్నాడు. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో పార్లమెంట్లో లోక్సభ స్థానాలు 0, ప్రస్తుతం ప్రతిపక్ష పాత్ర పోషిస్తోంది. రాబోయే రోజుల్లో ఒకవేళ తెలంగాణ ప్రజలు మన్ననలు పొందాలంటే ఇలాంటి వ్యాఖ్యలు బీఆర్ఎస్ పార్టీని ఇంకా వెనక్కి నెడతాయి తప్ప ఎక్కడ అధికారం వైపుకి తీసుకెళ్ళవు. ఇంకో పక్క బీజేపీ కాంగ్రెస్ ఒకటే, లేదా రేవంత్ రెడ్డి బండి సంజయ్ ఫ్రెండ్స్ అని, లేదు బీజేపీ ఎప్పుడో కూడా కలిసిపోయింది రేవంత్ రెడ్డితో లోపాయికారి ఒప్పందం అని, ఇలాంటి స్టేట్మెంట్లు కూడా బీఆర్ఎస్కి ఎక్కడా కూడా ముందుకి వెళ్ళటానికి ఒక్కడుగు కూడా ప్లస్ అవ్వదు, కానీ పూర్తిగా వెనక్కి వెళ్తాయి. కవిత ఎందుకు ఆ స్టేట్మెంట్ ఇచ్చారనేది ఆమె నిర్ణయానికే వదిలేద్దాం. కానీ కవితకు మాత్రం పవన్ కళ్యాణ్ని పాయింట్అవుట్ చేసే రైట్ మాత్రం ఏమాత్రం లేదు. అందుకే అన్నామలై ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కూడా కవిత అన్నామలై పక్కపక్కన ఉన్నప్పుడు డైరెక్ట్గానే అన్నాడు అన్నామలై, కేసీఆర్ ఫ్యామిలీ మొత్తం కూడా లిక్కర్ స్కామ్స్లో అన్ని స్కామ్స్లో మునిగిపోయింది. ఆ లిక్కర్ స్కామ్ డబ్బులే ఓటర్స్ని కొనటానికి ఉపయోగించారు తప్ప వాళ్ళకి ఎక్కడ అభివృద్ధి మీద రాష్ట్రం మీద ప్రేమ లేదని చెప్పారు. నిజమే, పవన్ కళ్యాణ్ ఆయన ఎక్కడా కూడా తెలంగాణని అవమానించలేదు. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నా జన్మభూమి, తెలంగాణ నా కర్మభూమి అన్నాడు. అంతే తప్ప తెలంగాణని, తెలంగాణ వాదాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని, తెలంగాణ నాయకుల్ని ఎప్పుడూ కూడా విమర్శించలేదు. అది పవన్ కళ్యాణ్ గొప్పతనం, నిజాయితీ. ఇది కవిత గుర్తుపెట్టుకొని కొద్దిగా మెచ్యూర్డ్ పొలిటీషియన్గా ముందుకెళ్తే ఏమన్నా బీఆర్ఎస్కి ఉపయోగపడవచ్చు. థ్యాంక్ యూ.